హాయ్ హలో వెల్కమ్ టు వారాహి కలెక్షన్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో మీకు నేను హెయిర్ రబ్బర్ బ్యాండ్స్ మేకింగ్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను. దానికోసం అయితే ఫస్ట్ మనం మెటీరియల్ తీసుకోవాలి. నేను ఆల్రెడీ MDF బేస్ అనేది రబ్బర్ బ్యాండ్కి స్టిక్ చేసేసాను. ఇప్పుడు డిజైన్ కోసం నేను లక్ష్మీ కాసుల్ని తీసుకున్నాను. ఇప్పుడు మనం B7000 గమ్ తీసుకొని MDF బేస్ మీద అప్లై చేసుకోవాలి. గమ్ అప్లై చేసుకున్న తర్వాత మనం లక్ష్మీ కాసుల్ని 1 by 1 స్టిక్ చేసుకోవాలి. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి మనం పెట్టుకోవాలి. సో నేను ఇది రౌండ్ MDF బేస్ తీసుకున్నాను. సో ఈ విధంగా మనం మొత్తం అన్నీ కూడా స్టిక్ చేసుకోవాలి బేస్ పైన. సో ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను డిజైన్ కోసం ఐ షేప్ కుందన్స్ అనేవి తీసుకుంటున్నాను, గ్లాసీ కుందన్స్. ఇప్పుడు మధ్యలో మళ్ళీ మనం గమ్ అప్లై చేసుకుని ఇది ఒక ఫ్లవర్ షేప్ వచ్చే విధంగా మనం గ్లాసీ కుందన్స్ అనేవి స్టిక్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం గమ్ అప్లై చేసుకుని ఒక ఫ్లవర్ మాదిరిగా మనం ఈ ఐ షేప్ కుందన్స్ అనేవి స్టిక్ చేసుకోవాలి. సో ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత మధ్యలో మనం 3 mm గ్లాస్ కుందన్ అనేది రౌండ్ కుందన్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇంకొక డిజైన్ అనేది చూపిస్తాను. దీనికోసం నేను స్క్వేర్ షేప్ MDF బేస్ అనేది తీసుకున్నాను. అలాగే గ్రీన్ కలర్ స్క్వేర్ గ్లాసీ కుందన్స్ తీసుకున్నాను. సో ఈ విధంగా మనం 1 by 1 అన్నీ కూడా లైన్గా స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకున్న తర్వాత అవన్నీ కూడా కరెక్ట్గా ఈక్వల్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. లేదంటే మళ్ళీ మనకి గమ్ డ్రై అయిపోయిన తర్వాత అవి స్టిక్ అయిపోతాయి కదా, అప్పుడు కదలవు. కాబట్టి ముందుగానే మనం అన్నీ ఈవెన్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం అంతా కూడా పెట్టేసుకున్న తర్వాత వీటికి మధ్యలో మళ్ళీ చిన్న రౌండ్ షేప్ కుందన్స్ అనేవి స్టిక్ చేసుకోవాలి. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. సో మొత్తం అంతా కూడా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనకి ఈ విధంగా రెడీ అయింది. సో అలాగే ఇంకొక రౌండ్ MDF బేస్ తీసుకుని దీనికోసం మళ్ళీ ఐ షేప్ మ్యాటిక్ కుందన్స్ అనేవి తీసుకున్నాను. ఇది కూడా ఫ్లవర్ లాగే మనం మొత్తం అంతా కూడా చుట్టూ రౌండ్గా పెట్టుకోవాలి. అయితే ఇది ఒక 3D మోడల్ డిజైన్ లాగా చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ ఐ షేప్ కుందన్స్ అనేవి ఇలా స్టిక్ చేసుకోవాలి. మళ్ళీ లోపల గమ్ అనేది అప్లై చేసుకోవాలి. ఈ విధంగా లోపల గమ్ అప్లై చేసుకుని దానికి పైన మళ్ళీ సేమ్ ఇవే కుందన్స్ అనేవి స్టిక్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఇది చూడడానికి ఒక 3D మోడల్ డిజైన్ లాగా అనిపిస్తుంది. అలాగే మధ్యలో ఒక రౌండ్ కుందన్ అనేది పెట్టేసేయాలి. సో చూసారు కదా, అంతే సింపుల్గా ఈ విధంగా మనకి నచ్చిన డిజైన్ మనం చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ కొన్ని మోడల్స్ చేసి పెట్టాను, చూడండి. మీకు నా వీడియో యూజ్ అయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. ఇది ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ డిజైన్స్ ఇవన్నీ కూడా. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను ఏ నోటిఫికేషన్ పెట్టినా సరే అది మీ వరకు చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.